బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. విశాఖకు చెందిన వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, విశాఖలో కరోనా కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో మద్దెలపాలెం సంబంధించిన ఒక కాలనీలో ఒక వివాహితకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా అనౌన్స్మెంట్ చేసిందా? ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది ప్రభుత్వం కానీ మిగతా వైద్య శాఖ కానీ? ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇకపైన అంటే గ్రూప్ గా ఉన్న చోట ఎక్కువగా తిరగొద్దు లాంటి ఆదేశాలను ఈ నెల 21నే జారీ చేసింది. కరోనాకు సంబంధించి రక్షణాత్మక చర్యలకు సంబంధించి. అయితే కరోనా పాజిటివ్ కు సంబంధించినటువంటి కేసు ఇప్పటికే విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మద్దెలపాలెం ప్రాంతానికి చెందినటువంటి ఒక వివాహితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. అయితే పేషెంట్ యొక్క ప్రైవసీ దృష్ట్యా ఆమె పేరు అయితే మనం అనౌన్స్ చేయడం లేదు. ఆమె ప్రస్తుతం అయితే మాత్రం ఆమె ఫీవరు, అదేవిధంగా చలితో కూడినటువంటి జ్వరం కారణంగా ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది, అపోలో ఆసుపత్రిలో. తర్వాత విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత ఆమె ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించి దానికి చికిత్స అందించారు వైద్యులు. తరువాత COVID-19 కి వైద్యం అందించిన తర్వాత దానికి సంబంధించి ఇనిషియల్ టెస్ట్ లో COVID-19 పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయ్యింది. RT-PCR టెస్ట్ లో విశాఖపట్నం విజయ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ అయితే నిర్వహించారు. 2-3 సార్లు ఈ టెస్ట్ నిర్వహించినప్పటికీ కూడా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ఆమె ట్రావెల్ హిస్టరీ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. ఆమె భర్త, అదేవిధంగా 2 పిల్లలతో మాత్రమే ఆమె కలిసినట్టుగా గుర్తించారు. దీంతో వారిని కూడా ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. ఆమెని సాయంత్రమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఒక వారం రోజుల పాటు ఆమె ఐసోలేషన్ లో ఉండాలని కూడా వైద్యులు సూచించారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఆమె ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో మద్దెలపాలెం UPHC పిఠాపురం కాలనీలో పూర్తిగా సర్వైలెన్స్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు.